అందరికీ శనార్థులలో ఇవాళ సంతోషకరమైనటువంటి దినం. మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు సార్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఆ ముచ్చట అట్లుంటే అసెంబ్లీలో టక్కబర్ కొట్లాట నడుస్తున్నదులో ఇక మన అందరికి తెలిసిన విషయమే. కవితక్క అయితే ఇక మీటింగ్లు పెడుతున్నది, జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నది. మరి జగ్గారెడ్డి సార్ ఓడిపోయాడు కానీ ఆయన గలం అయితే తగ్గలేదు, గట్టిగా అరుచుకుంటున్నాడు. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి. మరి అరుచుకుందాముండా మన రచ్చరచ్చ వార్తలు. ఇక మన అందరికీ సంతోషకరమైనటువంటి ముచ్చట, మనకు తెలియని ముచ్చట నా చెప్పుండ్రి. ఇక ప్రధానమంత్రి మరి ఎవరైతే ఉన్నారో మోడీ సారు ఇక మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు సార్కు భారతరత్న ప్రకటించిండు. చిన్న లీడర్ కాడికెళ్ళి పెద్ద లీడర్ దాకా మస్తు సంతోషపడుతున్నారు. మరి ఎవరెవరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు, ఎవరెవరు సంతోషపడుతున్నారు ఒకసారి చూద్దాం పండి. తెలంగాణ ప్రజలందరూ సంతోషపడే ముచ్చట చెప్పిందులో ఇయాల కేంద్రం మాజీ ప్రధాని పివి నరసింహ సార్కు భారతరత్న అవార్డు ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోడీ సారే ప్రకటించిండు. పివి నరసింహ సారు దేశం కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆర్థిక వ్యవస్థను ఆగం కాకుండా పటిష్టమైన స్థాయికి తెచ్చిండు. దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో చేరి చిన్న కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని వరకు ఎదిగిందంటే మామూలు ముచ్చటనా చెప్పుండ్రి. సారు గొప్పతనాన్ని యాది చేసుకొని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సారు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిండ్రు. కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. సీఎం సారే కాదుల్లో ఇట్లా పెద్ద పెద్ద లీడర్లు సైతం అందరూ సంతోషం వ్యక్తం చేసిండ్రు. అసెంబ్లీలో అయితే టక్కబర్ కొట్లాట నడుస్తున్నది. మీరేం చేసిర్రు అంటే మీరేం చేసిర్రు, లీల పంచాయతీ పెట్టిందే మీరు అని చెప్పి ఒక లీడరు, మేమెందుకు పెడతాం లీల పంచాయతీ మీరే పెట్టిరని ఒక లీడరు, ఇక బస్సులు పెంచుండి మహిళలు ఇబ్బంది పడుతురు అని చెప్పి ఒక లీడరు, బస్సుల వల్ల మంచిగానే ఉన్నది మీకే కడుపు ఉబ్బుతున్నది అని చెప్పి ఇంకో లీడరు. ఇగో ఇట్లా రసవత్తరంగా కొనసాగుతూ ఉన్నది అసెంబ్లీ. పొద్దుగాల ఇప్పటిదాకా ఏమేమి నడిచింది, ఎవరెవరు ఏమేమి తిట్టుకున్నారు చూద్దాం పండి. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు టక్కబర్ నడిచినాయుల్లో. మీరేం చేసిర్రు అంటే మీరేం చేసిర్రు అని చెప్పి ఇరు పార్టీలు మస్తు కొట్లాడిర్రు. ఎగిరి దుంకుడు ఒకటే తక్కువ, గాతిర్లలోల్లి నడిచింది. మొదలు బీఆర్ఎస్ పార్టీ లీడర్లందరూ ఆటోలలో వచ్చిర్రు అసెంబ్లీకి. ఆటో కార్మికులకు వెంటనే, ఆటో కార్మికులకు వెంటనే, చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షలు. ఈ లొల్లు అయిపోయినాక అందరు కలిసి అసెంబ్లీకి పోయిర్రులో. అసెంబ్లీ సమావేశాలు సురువైనాయి. అసెంబ్లీలో మొదలు ధన్యవాద తీర్మానానికి ప్రవేశపెట్టిండులో వేముల వీరేశం సారు. తెగాదుల్లో ధన్యవాద తీర్మానం పెట్టుకుంటేనే దండిగా అరుచుకున్నాడు బీఆర్ఎస్ పార్టీలను. గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, గవర్నర్ గారి మాటల్లోనే కాళోజీ గారు అన్నట్టుగా అధికారం ఉన్నదని అద్దుపద్దు లేక అన్యాయ మార్గాలను అర్జింప సూచన అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి, అచ్చి వచ్చే రోజులు అంతమైనాయి అని చెప్పేసి, మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా, మీ దాంట్లోనే ఉన్నా మీరు చేసిన పాపాలని చెప్తా. ఇంటి ఓపికందా, ఇనే ఓపికందా, ఇనే ఓపికందా, మనిషిగా చూడలేనటువంటి మిమ్మల్ని వదిలిపెట్టి ఆదరించే కాంగ్రెస్కి వచ్చినాను. అవమానించబడ్డ మీ కానించి ఆదరించే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధ్యక్ష, నన్ను గెలకొద్దు, మిమ్మల్ని గెలికించుకోవద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. నరగదుల్లో బీఆర్ఎస్ పార్టీల మీద వేముల వీరేశం సార్కు బాగానే కోపం ఉన్నట్టున్నది. ఇక వేముల వీరేశం సారు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడితే దాన్ని ఎన్ఎం శ్రీనివాస్ సార్ ఇగో ఇట్లా బలపరిచిండు. బలపరిచినాక ఇట్లా మాట్లాడిండు. ఏం జరిగింది? పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష,
గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు. వాళ్ళు కూడా మా మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతూ ఉంది. మౌలిక వసతుల కల్పన లేదు. అక్కడ టీచర్ల కొరత ఉంది. 20,000 మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అంతేకాదు 9,000 మంది విద్యా వాలంటీర్లను ఉన్న పలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసింది అధ్యక్ష. ఇన్నర్ కదా ఇక సారు మాట్లాడినాక బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ లేచిండు. ఆర్టీసీ మొత్తం ఆగమైపోయింది. ఆర్టీసీ బస్సులు పెంచాలే, మహిళలకు సరిపోతలేవు, అట్లనే ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఓ గీతీర్రా మాట్లాడిండు. మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. ఇన్నర్ గదుల్లో పల్లాసార్ మాటలకు దండి గరుచుకున్నాడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. ఏమన్నాడో ఒకసారి ఇనుండ్రి. అధ్యక్ష, వారింకా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మనసు మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు, 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇన్నర్ కదా పొన్నం ప్రభాకర్ సార్ పొగలు కక్కుతున్నట్లే. ఆ ముచ్చట అట్లుంటే హరీష్ రావు సారు అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఆటోలలో వచ్చిరు కదా, ఆ ముచ్చట మీద గట్టిగా అరుచుకున్నాడు. బెంజు కార్లలో తిరగట్టోళ్ళు ఇలా ఆటోలు వచ్చి ఆగం చేస్తున్నారు అని చెప్పి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు. ఇలా దయ్యాలు వేయాలి వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు. ఎన్నడూ బెంజి కార్లు దిగని వాళ్ళు ఆటోలో వస్తున్నారు. ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇదే? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలు వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తారు అధ్యక్ష. సుశీర్ గదుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఉగ్రరూపం. అటెన్కా సిపిఐ లీడర్ మాట్లాడి జయ హే తెలంగాణ అందశ్రీని యాద్ చేసుకున్నాడు. ఒకసారి ఇన్నుండ్రి. జయ హే తెలంగాణ జనని జయకేతనం. అందశ్రీ గారు ఆయన ఏం చదువుకోలేదు, కానీ ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడు. అంటే భావం ఉంటే, మట్టిపైన ప్రేమ ఉంటే, మనిషిపైన ప్రేమ ఉంటే, చెమటపైన ప్రేమ ఉంటే ఆయన ఒక కవి కాదు మహాకవి అవుతాడు అనేది అందశ్రీ ద్వారా రుజువు అయింది. ఆయనే అన్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు. ఎంత గొప్ప తాత్వికత అందులో ఉంది. సార్ చెప్పింది నిజమే. అందశ్రీ గొప్ప రచయిత, మన తెలంగాణ గడ్డల పుట్టిన పులి బిడ్డ. నిజంగా తెలంగాణకు ఇప్పుడు అసలైనటువంటి మన రాష్ట్రానికి అసలైన తెలంగాణకు, తెలంగాణ తనానికి, తెలంగాణ భాషకు, తెలంగాణ మాటకు, తెలంగాణ యాసకు అసలైన స్వేచ్ఛ స్వాతంత్రం కలిగాయని నేను భావిస్తూ ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని, ఆయన మంత్రివర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ ముచ్చటిట్లుంటే మాజీ స్పీకరు పోచారం శ్రీనివాస్ సారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు, ఇదేం పద్ధతి అని చెప్పి ఓ గీ తీర్ల ప్రశ్నించిండు. బీజేపీ మాకు ఫ్రెండ్లీ పార్టీ అని ఇది ఖండిస్తున్నాను.
మాకు రెండు పార్టీలు ఎంఐఎం పార్టీ అన్న సంగతి తెలుసు, కానీ మాకు బీజేపీ రెండు పార్టీ అని తెలియదు. దాన్ని ఖండిస్తున్నాం. దయచేసి ఆ రికార్డును తొలగించారు. ఇన్నర్ గదుల్లో పోచారం శ్రీనివాస్ సార్ మాటలు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అంటున్నాడు. ఇదే ముచ్చట మీద రేవంత్ రెడ్డి సార్ సమాధానం ఇచ్చిండు. మరి ఏం చెప్పిండో ఈనుండ్రి. ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు, ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాచినవి మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు, స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు. మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఇన్నర్ గదుల్లో సీఎం సార్ మాటలు, బీఆర్ఎస్ బీజేపీ పోకట ఒకటే విధంగా ఉన్నది, ఏం కావాలన్నా మోడీ సార్నే అడుగుతున్నారు అని చెప్పి అనుకొచ్చిండు. ఈ ముచ్చట ఇట్లుంటే బీజేపీ లీడర్ మాట్లాడిండు. ఏం మాట్లాడిండో ఇనుండ్రి. మద్యం ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నది. గ్రామానికి 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రభుత్వమే నడిపిస్తున్నది. గత ప్రభుత్వం నడిపించింది బెల్ట్ షాపులని, ఈ ప్రభుత్వం నడిపిస్తున్నది. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి బాధ్యులే. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యులే. ఇన్నర్ గదుల్లో బీజేపీ సార్ ముచ్చట, రాష్ట్రంలో మద్యం ఎక్కువైతున్నది, దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి సారే ఎన్నోసార్లు బహిరంగ సభలలో చెప్పిండు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి యాద్ చేసిండు ప్రభుత్వానికి. ఆ తర్వాత జరంతసేపు విరామం నడిచింది. విరామం తర్వాత ఆరాం లేకుండా నడుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు లీల పంచాయతీ కోసం. నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపటికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. చూసిరు కదా, నీళ్ళ పంచాయతీ మీద నిప్పులు జరుగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే, ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఇన్నర్ గదుల్లో నీళ్ళ పంచాయతీ మరి నిలకడ ఉంటుందా లేకపోతే ఇంకెన్ని రోజులు నడుస్తుందా చూడాలి. అటెన్కా సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి సారు మాజీ సీఎం కేసీఆర్ సార్ను యాద్ చేసుకున్నాడు. ప్రతిపక్ష నేతగా సూచనలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రతిపక్ష నేత లేకుండా సభ మొత్తం బోసిపోతున్నది, ఆ సీటు మొత్తం ఖాళీ అవుతున్నది. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గిదేం పద్ధతి అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. మీలో మార్పు రావాలి, అందుకే మీ అధికారాన్ని మార్చినాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా వారికి ఇచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు. ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది. 80,000 పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు పదే వారు ప్రస్తావిస్తుంటారు. ఆ మేధావితనం ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో
ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చినాం అధ్యక్ష. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్నారు అధ్యక్ష. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డి సార్ అట్లంటే హరీష్ రావు సార్ లేచిగో ఇట్లనుకొచ్చిండు లీల పంచాయతీ మీద. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో కేఆర్ఎంబి మీటింగ్ లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఇది ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. ఇన్నారు కదా హరీష్ రావు సార్ మాటలు లీల పంచాయతీ కోసము అంతా మీరే చేసిరు అని చెప్పి అనబట్టే ఇట్లా ఇద్దరు లీడర్లు ఐసికి తైసి అనుకునేసరికి సభ మొత్తం ఇంకా జర వేడెక్కింది. జగ్గారెడ్డి సార్ ఓడిపోయినా కానీ ఆయన గలం అయితే తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీలను అయితే ఖతర్ నాకు తిడుతున్నాడు. ఇక మరి బాహుబలి సినిమాను యాద్ చేసుకున్నాడు జగ్గారెడ్డి సారు. ఇక కట్టప్ప వెన్నుపోటు కొడిచినట్టే ఏదో ఒక రోజు హరీష్ రావు గుట్ట మరి కేసీఆర్కు వెన్నుపోటు కొడుస్తుంది అని చెప్పి ఒక ఇటువంటి సంచలనమైనటువంటి వాక్యాలు చేస్తూ ఉన్నాడు. సూతం పండి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ అసలు తగ్గుతనే లేడు పో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి మస్తు ఖుషీలు ఉన్నాడు. అట్లనే బీఆర్ఎస్ నాయకులు అంటున్న మాటలకు మస్తు కౌంటర్ ఇస్తున్నాడు. మొన్న వేముల ప్రశాంత్ రెడ్డి సారు ఓడిపోయిన ఎమ్మెల్యే అన్నాడు కదా జగ్గారెడ్డి సార్ను. సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్ లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి, దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఓడిపోయిన కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తారు గవర్నమెంట్ ప్రోగ్రామ్. మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు, మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇవాళ ఒక పార్టీ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు. అవో గాముచ్చటి మీద ఇగో గీ తీర్ర స్పందించిండు జగ్గారెడ్డి సారు. ఆయన అన్న మాట ఏంటంటే సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినావు, మా ఎమ్మెల్యేలని నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరము మేడిగడ్డ పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండే, పట్టపగలే నీ క్యాండిడేట్ కి సుక్కలు చూపెడుతుంటే నేను 60 కోట్లు నా దగ్గర ఉంటే. మీ క్యాండిడేట్ అదృష్టం హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు శీలకున్నాయి పైసలు, మీ దగ్గర శీలకున్నాయి మీ దగ్గర పైసలు, కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు. ఇన్నర్ గదుల్లో పాపం పైసలు లేక ఓడిపోయిందట సారు. పైసలు ఉన్నప్పుడేమో చక్కగా అందరినీ వరుసగా నిలబెట్టి పైసలు వంచిండు ఒకప్పుడు సారు. ఇప్పుడు పాపం సార్కే పైసలు లేక ఓడిపోయే పరిస్థితి వచ్చింది. సంగారెడ్డి సీటు ఒకటే కాదుల్లో జైరాబాద్ సీటు, పటాన్చేర్ సీటు, నర్సాపూర్ సీటు ఇట్లా అన్ని పైసలు ఉంటే వరుసగా గెలిచేటోళ్ళం అని చెప్పి ఓ గీ తీరులో చెప్పుకొచ్చిండు సారు. నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ ఓడు డిపాజిట్ గల్ల అవుతుంటే, జైరాబాద్ లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడంచేర్లో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ మీ క్యాండిడేట్. ఇన్నర్ గదుల్లో ఈ పొద్దురేపు రాజకీయం మొత్తం పైసలతోనే నడిచేటట్టున్నది. పేదోళ్ళు రాజకీయంకి వచ్చేటట్టే లేదు పరిస్థితి, అట్లున్నది. ఈ ముచ్చట తర్వాత చక్కగా మళ్ళా వేముల ప్రశాంత్ రెడ్డి సార్కు సూటి పెట్టిండు. నేను పైసలు లేక సంగారెడ్డి ఓడిపోయినా, మరి మీ సారు మీ కేసీఆర్ ఎందుకు కామారెడ్డి ఓడిపోయిండు అని చెప్పి ఓ గీ తీర్లా ప్రశ్నించిండు. 9 ఏళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి ఎందుకు ఓడిపోయాడు? మీరు కేసీఆర్ తోపు అంటారు కదా, మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడు కామారెడ్డిలో? 9 ఏళ్ళ ముఖ్యమంత్రి ఒక పేద తోపు అని మీరు అంటారు, ఆడ తోపు తూట అయిపోయినాడా? తుస్సు అయిపోయింది కదా కేసీఆర్ గారు. మళ్ళీ దానికి ఏం చెప్తాం? మళ్ళీ ప్రశాంత్ రెడ్డి, మనం ఎప్పుడైనా ప్రశాంత్ రెడ్డి
మనం ఒక అపోజిషన్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు తర్వాత మళ్ళా అవతలవాడు ఏం మాట్లాడుతాడో జ్ఞానాన్ని సంపాదించుకో ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దీనికి కౌంటర్ ఏమైనా ఇచ్చినావు అనుకో ఇంకో కథ ఉంటుంది మళ్ళా. ఇన్నర్ గదుల్లో జగ్గారెడ్డి సార్ మాటలు. ఈ ముచ్చట తర్వాత చక్కగా హరీష్ రావు సార్కు సూటి పెట్టిండు. బాహుబలిలా ప్రభాస్కు కట్టప్ప ఎట్లా వెన్నుపోటు ఓడిచిండో అగో గాతీర్లనే కేసీఆర్ గుట్ట వెన్నుపోటు ఓడుస్తారు హరీష్ రావు సార్ అని చెప్పి అన్నాడు. చాలాసార్లు చెప్పినా మీ అంతర్యుద్ధంలో మీకు పొక్క పెట్టేది మీకు పొడిచేది హరీష్ రావే. ఎవరు అవసరం లేదు మీకు. ఇక మేము అవసరం లేదు. ఇక ఏదో ఒక రోజు కేసీఆర్కి కేటీఆర్కి గడ్డపార వెనక కూర్చేది హరీష్ రావే. కాంగ్రెస్ దాకా ఎందుకు వస్తున్నారు మీరు? హరీష్ రావే కూర్చుతాడు మీకు కేసీ చూడండి. ఇన్నర్ గదుల్లో గిట్లా భయపడకుండా బాజాబ్తో మాట్లాడతాడు జగ్గారెడ్డి సారు. సార్ ముచ్చట ఇట్లుంటే ఈ మాటలు విన్న బీఆర్ఎస్ నాయకులు ఏం లొల్లు చేస్తారో ఏమో చూడాలి మరి. ఇక ఇవాళ సినిమా ముచ్చట్లు చెప్పాలా, మనకేమో సినిమా ముచ్చట్లు తెలియదాయి. ఈగల్ సినిమా రిలీజ్ అయింది, ఎట్లున్నది ఏం సంగతి మరి మా భావనాక చెప్తుంది ఇనుండ్రి. ఇవాళ మూవీ ముచ్చట్లు అంటారా, ఫ్రైడే అనగానే మన తెలుగు ఆడియన్స్కి అయితే ఫుల్ టు ఫుల్ మూవీ ఫెస్టివల్. సో ఇవాళ మనకి మన మాస్ మహారాజా గారి రవితేజ గారి ఈగల్ మూవీ అయితే ఇవాళ రిలీజ్ అయిపోయింది. సో మూవీ మాత్రం ఓవరాల్గా ఫుల్ టు యాక్షన్ మూవీ యాక్చువల్గా. సో డైరెక్షన్ మన కార్తిక్ ఘటమనేని గారు అయితే ఫుల్ టు ఫుల్ మనకి డిఫరెంట్ రోల్, అంటే రవితేజ గారి ప్రీవియస్ మూవీ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి కామెడీ మూవీస్ అయితే ఉంటాయి. సో ఈ మూవీ ఈగల్ మూవీ అయితే మనకి డిఫరెంట్ రోల్తో, అంటే ఒక యాక్షన్ మూవీగా అయితే మనకి కార్తిక్ ఘటమనేని గారు మన ముందుకైతే తీసుకొచ్చారు. సో ఆయన ఫస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రొడ్యూసర్ వచ్చేసి టీజీ విశ్వప్రసాద్ గారు అయితే మంచి ప్రొడ్యూసింగ్ అయితే చేశారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి దౌజన్ గారు ఈ మూవీలో మనకి ఎక్కువ సాంగ్స్ ఉండకపోయినా కూడా ఒక 2-3 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి, బట్ వాటికి కూడా చాలా మంచి మ్యూజిక్ అయితే అందించారు. ఓవరాల్గా మనకి కీ రోల్లో నవదీప్ గారు అండ్ శ్రీనివాస్ అవసరాల కూడా మనకి సైడ్ బ్రదర్ క్యారెక్టర్స్ అయితే చేశారు. అండ్ కమీడియన్స్ అంటారా, మనకి రవితేజ గారు అనగానే ఆయన జంటగా ప్రతి సినిమాలోనూ మనకి కనిపించి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఈ మూవీలో మంచి కామెడీ అయితే మనకి అందించారు. సో ఓవరాల్గా ఈగల్ మూవీ అయితే రిలీజ్ అయిపోయి రివ్యూ అయితే చాలా బాగా రివ్యూస్ అయితే వచ్చాయి. ఎందుకంటే మనకి కేజీఎఫ్తో కంపేర్ చేసుకుంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ అయితే చెప్పుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి ఈగల్ మూవీ ముచ్చట్లు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.